హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ నర్మదా అద్దంకి నా ఛానల్ పేరు కూడాను. సో మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారని నాకు తెలుసు. అలాగే నా ఛానల్కి సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు నేను పప్పులన్నీ కలిపి ఒక హెల్తీ అయినటువంటి మంచి కంది పొడిలా కాకుండా అన్ని రకాలు కలిపి నేను ఒక పౌడర్ తయారు చేసుకుంటున్నాను. ఇదేంటంటే చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది. దీనికి గాను ఫస్ట్ అనమాట నేను పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు ఒక 2 పెద్ద కప్పు, ఇప్పుడు శనగపప్పు ముందు తీసుకున్నాను చూసారు, దానికన్నా ఆ కప్పుకి డబల్ పల్లీలు వేసుకున్నాను. కొంచెం ముందు వేయించేసుకుంటున్నాను అవి ముందుగానే, ఎందుకంటే కొంచెం అవి ఎక్కువ టైం కుక్ అవ్వాలి కనుక. అదే టైంలో పక్కన వేరే పాన్ పెట్టుకొని ఒక 20 రూపీస్ అనుకోండి కరివేపాకు తీసుకొని పక్కన వేయించుకుంటున్నాను. అదే టైంలో పల్లీలు హాఫ్ బాయిల్ అయ్యాయని టైంకి కొంచెం శనగపప్పు ఉంది కదా, ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకొని ఆ కప్పుతో శనగపప్పు వేసేసుకుని వేయించుకుందాం. సేమ్ శనగపప్పు కూడా కొంచెం వేగినాక ఇప్పుడు కందిపప్పు సేమ్ కప్తో మెజర్మెంట్ తీసుకుని కందిపప్పు కూడా వేయించేసి కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు చూడండి కరివేపాకుని చక్కగా కొంచెం మధ్య మధ్యలో చేత్తోనే అట్లా కలుపుకుంటే మొత్తం ఫ్రై అవుతుంది అనమాట. ఎక్కడైనా వాటర్ ఏమైనా ఉండిపోతే ముందు ఒకసారి బాగా కడిగేసి ఆరబెట్టుకుని ఆ ఆకుని తెచ్చి ఇక్కడ మనం ఇట్లా ఫ్రై చేసుకున్నాం అనమాట. సో కందిపప్పు కూడా అయిపోయినాక ఎండుమిర్చిలు చూడండి, నేను ఫస్ట్ డైరెక్ట్గా వేసేద్దాం అనుకున్నాను, బట్ ఒకసారి చీలికలు చేస్తే బెస్ట్ అని చెప్పి నేను వాటిని ముక్కలుగా కట్ చేసి వేసేస్తున్నాను. మీకు ఇది ఎంత బాగుంటుందంటే ఈవెన్ దోశకు కానీ, ఇడ్లీకి కానీ, రైస్కి కానీ అన్నిటికీ చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఒక్కొక్కటిగా వేసుకుందాం, ఒకేసారి అన్నీ వేసుకునే కన్నా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు అనమాట చూడండి ఇవి బాగా వేయించేసుకుందాము. జనరల్గా కందిపొడి, కారపొడి అట్లా చేసుకుంటూ ఉంటాం కదా. నేనేంటంటే కొంచెం బలంకి బాగుంటుందని చెప్పి పప్పులు ఏమున్నాయో మన దగ్గర శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, కందిపప్పు, అలాగే పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ. సో ఇవి వేగినాక ఇంకా కరివేపాకుని అట్లా కొంచెం మధ్య మధ్యలో నలుపుతా వేయించేసుకుంటే అసలు తడి అన్నది లేకుండా వేయించుకోవచ్చు. అట్లానే ఇక్కడ పప్పులన్నీ వేయించుతున్నాం కదా. సో చూడండి నేను అట్లా చెక్ చేసుకుంటున్నాను, అంటే 2 ఆకులు అతుక్కుని ఉండిపోకుండా అట్లా నేను కొంచెం వాటిని కదుపుతూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ 20 రూపీస్ కరివేపాకు కాస్త ఒక 5 రూపీస్ అట్లా అయిపోతుంది అనమాట. బట్ బాగుంటుంది, మనకి ఐటెం పాడవకుండా ఉంటుంది అట్లా చేయడం వల్ల అనమాట. సో ఇప్పుడు నేను పప్పులన్నీ మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ బాగా కలిపేసుకుంటాను. చూసారా, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొస్తున్నాము, ఎందుకంటే కొంచెం డెలికేట్ ఉంటాయి, తొందరగా వేయించేసుకునేవి ఉంటాయి కదా, అంటే ఫాస్ట్గా కుక్ అయ్యేటివి. పెసరపప్పు పలచగా ఉంటే తొందరగా కుక్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి నేను నువ్వులు వేసుకున్నాను పెసరపప్పు తర్వాత. అలా ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి వేసుకునే కన్నా ఇట్లా చేసుకుంటే అన్నీ బాగా కుక్ అవుతాయి అన్నమాట. యాక్చువల్గా ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా చేశాను, బట్ ఏంటంటే కుదరలేదన్నమాట. వాయిస్ ఓవర్ ఇచ్చి అది సెట్ కాలేదన్నమాట, ఎడిటింగ్లో ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ దాన్ని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ధనియాలు తీసుకున్నాను అనమాట, నువ్వుల తర్వాత ధనియాలు వేసుకున్నాను. ధనియాలు వేసుకుని డెలికేట్ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా మనం చెక్ చేసుకుంటూ నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే పప్పులన్నీ కూడా మెయిన్లీ శనగగుళ్ళు, శనగపప్పు అట్లా అన్నీ కూడా చక్కగా వేయించేసుకోవచ్చు. సో అవన్నీ వేగుతున్నప్పుడు చాలా రోజులు ఉంటుందండి ఇది, ఇంచుమించు ఒక 6 months వరకు ఉంటుంది. బట్ ఏంటంటే మనం స్టోర్ చేసుకునే విధానంలో ఉంటుంది, అదేవిధంగా వేయించుకునే విధానం మెయిన్ అండి. ఇక్కడ మనం ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా ఎక్కడా వాడట్లేదు. చూడండి కరివేపాకు ఆల్మోస్ట్ బాగా దగ్గరికి అయిపోయింది, చూస్తున్నారు కదా ఎట్లా దగ్గరగా అయిందో. ఇప్పుడు జీలకర్ర తర్వాత మనం కొంచెం ఇంగువ పొడి మన ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను స్టవ్ కట్టేసాను చూసారు కదా. ఇంకా
ఇప్పుడు ఏంటంటే ఇది ట్రిపుల్ లేయర్ పాన్ కాబట్టి సో స్లోగా మనము అలా వదిలేయకుండా స్టవ్ కట్టేసి కొంచెం అట్లా కలుపుతూ ఉంటే ఇంకా ఎక్కడైనా పచ్చి అనేది ఉండిపోతే కొంచెం ఇంకా వేయించేసుకోవాలి దగ్గరుండి. సో దీన్ని ఇప్పుడు చల్లారబెట్టేసుకుందాం. ఇంకా ఇందులో ఇప్పుడు మీకు కావాలనుకుంటే చింతపండు కూడా కొంచెం కడిగేసి ఆరబెట్టుకుని కుదిరితే కొంచెం వేయించుకుని యాడ్ చేసుకుంటే నిల్వ ఉంటుంది పౌడర్ అనేది. సో ఈ పౌడర్ అండి ఇడ్లీకి కారపొడి ప్లేస్లోని కందిపొడి ప్లేస్లో ఇడ్లీకి అట్లాగే దోశలు వేసుకుంటే దోశల మీద వేసుకోవడానికి పైన వేసేసుకుని కొంచెం నెయ్యి చుక్క తిప్పేస్తే భలే టేస్ట్గా ఉంటుంది. అట్లాగే అన్నంకు కూడా ఇంకా రైస్లోకి అయితే చెప్పక్కర్లేదు, ఇంకా అంతే అనమాట, చాలా బాగుంటుంది. టిఫిన్లోకి అయితే ఇంకా చట్నీలతో పని ఉండదు, దీంతో మనం చక్కగా టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుని చల్లారిపోయినాక మిక్సీ కొట్టేసుకుందాం. చూడండి కొంచెం బరగ్గా ఉన్నప్పుడు ఒకసారి ఆపేసి కొంచెం పౌడర్గా ఉన్నప్పుడే ఒకసారి అలా చెక్ చేసేసుకుందాం ఎట్లా ఉందో. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కోర్సుగా ఉన్నప్పుడు ఒకసారి ఆపేసి కుదిరితే సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి ఒకసారి మిక్సీ తిప్పేద్దాము. సో ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఇట్లా వచ్చింది కలర్, చూడండి ఎంత బాగుందో. చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యిలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇప్పుడు టేస్ట్ చెక్ చేస్తున్నాను. ఒకేసారి కాకుండా కొంచెం వేసుకుంటే, లేదు అంటే గొంతులోకి వెళ్తుంది. వావ్, చాలా సూపర్గా ఉందండి, ఇంకా మాటలు లేవు చెప్పడానికి, అంత బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇది స్టోర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ కాకుండా కొంచెం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి, టేస్ట్ కూడా ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నేను మీ నర్మదా, నా వీడియోస్ అన్నీ చూసి నా లైవ్స్ కూడా వచ్చి సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని ముందుకెళ్ళేటట్టు కొంచెం సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.